గోదావరి జిల్లాలో కాలం మారుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, ఇలాంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు, ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు అనే విధంగా రూరల్ ప్రాంతానికి చెందిన వైద్యులు పేర్కొంటారు. ముఖ్యంగా అయినవెల్లి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మంగాదేవి పలు సూచనలు ప్రజలకు సూచించారు. పూర్తిగా ఉదయం సమయంలో పొగమంచు ఎప్పటికీ కూడా పొగమంచు కురవడం, దాని ద్వారా దగ్గులు లాంటివి ఎక్కువగా కోనసీమ జిల్లాలో రావడం వంటివి ప్రారంభమై, ఇలాంటి తరుణంలో సాధారణ ఈ దగ్గు అలర్జీ ఖచ్చితంగా 5 రోజుల తర్వాత తగ్గిపోతుందని, అలా కాకుండా ఎలాంటి పడితే అలాంటి మెడిసిన్స్ అదేవిధంగా సిరప్స్ వేసుకోవడం ద్వారా మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతాం అంటూ హెచ్చరించారు. ఇందుకు సంబంధించి హాస్పిటల్ సంప్రదించాలని ప్రత్యేకంగా పేర్కొన్నారు. చాలా మందికి సోర్ థ్రోట్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఎక్కువగా దగ్గు రావడము, జ్వరపాలన పడుతూ ఉన్నారు. సో చాలామంది అన్నెసరీగా యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. సో అలాంటి వెళ్ళకుండా ఈ తగు జాగ్రత్తలు తీసుకుని మంచి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పొద్దున్నే మరీ ఎక్కువ పని ఉంటే తప్ప బయటికి రావాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, ఏ పని చేసినా ఖచ్చితంగా చేతులు శుభ్రపరిచేటటువంటి టెక్నిక్ పాటించడం ద్వారా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మొహానికి చెవులకి క్యాప్ లాంటివి ధరించడం ద్వారా మనం ఈ చలి బారిన ఎక్కువ పడకుండా ఉంటాము. అంతేకాకుండా చిన్నగా దగ్గు వచ్చిన వెంటనే దగ్గరకు లాంటివి కూడా ఎక్కువగా వాడకూడదండి. అది మామూలుగా వచ్చే దగ్గు మందులు వాడినా మనకి లోపల ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఒక వారం రోజులు అనేది తగ్గుతుంది. కానీ దానికి అన్నెసరీగా మనం కొన్ని రకాల దగ్గుల్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. అది నార్మల్గా యాంటీబయాటిక్ వాడితే తగ్గేది ఉంటుంది, నార్మల్ ఎలర్జీ వల్ల వచ్చిన దగ్గు ఉంటుంది. అలాంటి వాళ్ళు కొన్నిసార్లు ఈ దగ్గుల్లో కూడా మనం దగ్గును ఆపేస్తే అది ఛాతీ లోపలికి వెళ్ళిపోయి నీరు చేరుకుపోయి ఆ కఫానికి సూది పెట్టి తీయాల్సినంత అవసరం వస్తుంది. సో ఎవరు పడితే వాడు ఇచ్చినటువంటి దగ్గరకు కూడా ఎక్కువ వాడద్దు. నార్మల్ ఎలర్జీ ఒక సిట్రిజిన్ వేసుకుంటేనో, ఒక డెరిఫిలిన్ వేసుకుంటేనో, ఒక సాల్పిటమల్ వేసుకుంటేనో తగ్గుతుంది. కొంచెం ఈ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు సీజన్ వ్యాధులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం వాటికి మనం బారిన పడకుండా చూడాలి. ఈ దోమలు చిన్న దోమ నుంచి పెద్ద దోమ అంటే లార్వా దగ్గర నుంచి అడల్ట్ దోమ పెరగడానికి ఇంచుమించు వారం రోజులు టైం పడుతుంది. ఆ టైం లేకుండా లైఫ్ సైకిల్ని మనం బ్రేక్ చేసుకుని చుట్టూ పరిసరాలని నీట్గా ఉంచుకుంటే మనం వీటి నుంచి వాటి నుంచి బయటపడతాం.